ఈరోజు సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో సెప్టెంబర్లో రిపోర్ట్ అయినటువంటి ఒక క్రైమ్లో ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క క్రైమ్ యొక్క విశేషాలు ఏంటి అంటే, సరస్వతి అనే ఈమె ముద్రాజు కమ్యూనిటీ సోషల్ వర్కర్ బడి చౌడిలో ఉంటుంది. ఈమెకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక ఉసికేల విజయ్ అనే ఆ పర్సన్ డబుల్ బెడ్రూమ్ మీకు ఇప్పిస్తామని పరిచయం అయ్యి ఆమెతోటి దాదాపు 3 లక్షలు తీసుకొని ఆమెను చీట్ చేయడం జరిగింది. వీడిని అడిగినప్పుడు వీడు అంబం మురళి అనే అతను వీడు ఆర్డీఓ ఆఫీస్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, సో మీకు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వివిధ ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ అలాట్ చేస్తామని వీళ్ళు ఫేక్ అలాట్మెంట్ లెటర్స్ కూడా ఇట్లా తయారు చేసి ఆర్డీఓ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఇవ్వడం జరిగింది. ఇట్లా మనకు దాదాపు 18 మంది నుంచి 39 lakhs వసూలు చేశారు 18 మెంబర్స్ నుంచి. సో ఇట్లాంటి ఫేక్ లెటర్స్ ఇచ్చి వాళ్ళకు నువ్వు మోసం చేయడం జరిగింది. సో ఈ ఇద్దరు రెసిడెంట్స్ కూడా నిజామాబాద్కు చెందిన వాళ్ళు. ఇందులో వీళ్ళని అరెస్ట్ చేయడానికి దాదాపు లాస్ట్ 3 months నుంచి మన ఏసీపీ సుల్తాన్ బజార్ మట్టయ్య మరియు ఎస్హెచ్ఓ సుల్తాన్ బజార్ అండ్ డిఐ సుల్తాన్ బజార్ వీళ్ళ క్రైమ్ టీం అందరు కూడా శాయశక్తుల ప్రయత్నించి మనకు నిజామాబాద్లో వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకొని రావడం జరిగింది. సో ఇందులో దాదాపు 18 members తోటి 39 lakhs కూడా చీట్ చేశారు. ఈ స్టాంప్స్ కూడా వీళ్ళు అంతా ఏంటి అంటే ఒక కుమ్మక్ అయిపోయి ఎక్కడ నుండి నిజామాబాద్లో తయారు చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నిజామాబాద్లో కూడా ఆ స్టాంప్ వెండర్ ఎవరైతే తయారు చేసిందో వాళ్ళని కూడా నెక్స్ట్ అరెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఇవి దాదాపు ఎప్పటి నుంచి 2019-20 నుంచి. ఇది లాస్ట్ ఇయర్ ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది. ఇది 10/9/2024, 29, 23.